చూడవే నాకంటే బాగా ముగ్గు వేస్తుందా అమ్మ? వేస్తుంది వేస్తుంది. ఏం ముగ్గు వేస్తుందో చూద్దాం పద. ముగ్గు నేను ఎన్నో వేశాను. ముగ్గు నాకు ఒకటే వచ్చి ఇంకెవరు వేయలేరు. తొక్కలా ముగ్గు ఒకటి. ఆ ముగ్గే చెడగొడతావా? నీ ముగ్గే నా ముగ్గేసి ముందు నువ్వేం చేసుకున్నా చేసుకోపో. పెద్దరాయుడి దగ్గర పదం రండి, ఆయనే తీర్పు చెప్తాను. పెద్దరాయుడి దగ్గర పదం పద. ఏమైంది? మొదలెట్టండి. పెద్దరాయుడు వీరిద్దరు కొట్లాడుతుంటే నీ దగ్గర పిలుచుకొచ్చిన. ఏమనుకుంటున్నారు మీరు? చిన్న చిన్న పంచాయతీలక ఈ పెద్దరాయుడిని పిలిచేది. అయినా పండగ రోజు చిన్న పిల్లలు ఆడుకోకుండా కొట్లాట్లేదు. ఏం జరిగింది? ఏంది మీ లొల్లి? చెప్పండి. పెద్దరాయుడు నేను ముగ్గేస్తుంటే ఈ అమ్మ నా ముగ్గు చెడగొట్టింది. ఇదొక పంచాయతీ, దీనికి నేను తీర్పు చెప్పాలి. ఎందుకమ్మా ఆ పాప ముగ్గు చెడగొట్టావు? నాకు ఆ ముగ్గు నచ్చలేదు, అందుకనే చెడగొట్టాను. ముగ్గు నచ్చలేదని చెడిపోయడానికి నువ్వెవరు? నాకు నచ్చకపోతే అంతే పెద్దరాయుడు. నచ్చకపోతే చెడగొడతా, నచ్చితే వినిపిస్తా అనడానికి నువ్వెవరు? ఈ పెద్దరాయుడి దగ్గరకు వచ్చినప్పుడు చిన్న పిల్లోళ్ళైనా పెద్ద పిల్లోళ్ళైనా ఒకటే. నాకు కావాల్సింది నీతి, న్యాయం, ధర్మం. చెప్పు చెప్పు. ఏదేమైనప్పటికి కూడా చిన్న పిల్లలకు శిక్ష విధించడం ఈ పెద్దరాయుడు చరిత్రలోనే లేదు కనుక పోండి, వెళ్ళిపోండి. పెద్దరాయుడు సాయి నా జోలికి వచ్చినావు అనుకో చూడు. ఇంకా పెద్దరాయుడు ఎందుకు ఇంత తప్పుడు తీర్పు చెప్తున్నావు? పెద్దరాయుడు అస్సలు ఇంకా నువ్వు మారవా? 100 రూపీస్కి కృత్తి పడి తప్పుడు తీర్పు చెప్తావా? నువ్వు ఇంకా జన్మలో బాగుపడవు పెద్దరాయుడు. పెద్దరాయుడు 100 రూపాయల కోసం తప్పుడు తీర్పు చెప్పినావు. నేను నీ దగ్గర పని చేయను పెద్దరాయుడు. పని చేయను అంటే కాదు, పని చేసే నీకు జీతాలు ఎక్కడి నుంచి తెచ్చేయాల? ఏదో ఆ బాబా 100 రూపాయలు ఇస్తా అంటే ఖర్చులకు వస్తాయి అని చెప్పిన. పని చేసిన దానికి నీకు జీతం ఇవ్వాలంటే మాత్రం పెద్దరాయుడికి ఊరికనే వస్తాయా? వెళ్ళు, నేనే పట్టుకుంటా, నా కొడుకు నేనే, మిగిలిపోతాయి అదే డబ్బులు.
ఫ్రెండ్స్, మా పెద్దరాయుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. గంట కొట్టండి. బాయ్ బాయ్. బై